ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ జూన్ 23, 2025. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 3-4 వచనములు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఆమేన్. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక అంటే ఏంటంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటూ అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. ఆపదలోనన్న నీ పొరుగు వారికి నువ్వు సహాయపడితే అదే దేవునికి నీవు అర్పించే నైవేద్యం. అట్లా నువ్వు చేయగలిగితే నీ ఆపత్కాలంలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ దహన బలులను అంగీకరించునుగాక అంటే ఆత్మీయ బలులు తప్ప శరీర సంబంధమైన జంతు బలులు ఆయనకు అవసరం లేదు. మరి ఆత్మీయ బలి అంటే ఏంటి అంటే, సజీవ యాగంగా మన శరీరాన్ని ఆయనకు ఉపయోగపడేలా సమర్పించగలగాలి. ఇటువంటి నైవేద్యాలు, దహన బలులు ఆయన చేత అంగీకరించబడతాయి. ఎప్పుడైతే ఇట్లాంటి నైవేద్యాలు, దహన బలులు ఆయన చేత అంగీకరించబడతాయో, మన కోరికలు, మన ఆలోచనలన్నింటినీ దేవుడు సఫలం చేస్తాడు. తప్పకుండా చేస్తాడా అంటే ఇందులో సందేహం లేనే లేదు. ఎందుకంటే సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించినప్పుడు దేవునికి వ్యతిరేకమైన కోరికలు కోరలేవు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా చేయలేవు. ఆయన చిత్తానికి లోబడే నీ కోరికలు, నీ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక బలులను అర్పిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూద్దాం. దేవుడిచ్చిన నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించును గాక. ఆమెన్.